వెంకటరెడ్డి గారు, ఏం జరుగుతోంది అసలు? ఆయనేమో చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు, నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఎందుకంటే నా బెదిరింపుల్లో వాయిస్లో చాలా క్లియర్గా వినిపిస్తోంది, నా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని బెదిరిస్తున్నాడు అతను. అంటే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారని బెదిరిస్తున్నారు. పైగా దీని వెనక అసలు ఈ కుట్ర వెనక జగన్ ఉన్నారని మళ్ళీ ఇంకొక లైన్ ఇటు తీసుకొచ్చాడు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న వ్యక్తి పేరు దొండకాయ కిరణ్ కుమార్. దొండకాయ కిరణ్, మీరు వేరే వ్యక్తి గురించి చెప్తున్నారు. కిరణ్ రాయల్ అని ఎవరి కాళ్ళు రాయలు, ఎవరి కాళ్ళు లేదా వెనకాల ఇంకో పేరులో పెట్టుకుంటే అది అవ్వదు కదా. ఆయన పేరు, ఆయనంతరం ఆయన పెట్టుకున్న పేరు కిరణ్ రాయల్. ఆయన ఒరిజినల్ పేరు దొండకాయ కిరణ్ కుమార్. కేర్ ఆఫ్ ఏంటంటే మొదటిదాకా బ్లాక్ టికెట్లు, తర్వాత ప్రజారాజ్యం పార్టీ, తర్వాత మళ్ళీ సినిమా బ్లాక్ టికెట్లు, మళ్ళీ జనసేన పార్టీ. సో ఇప్పుడు కిరణ్ రాయల్ అయిపోయాడు. ఎందుకంటే ఆస్థాన ఛానల్ కొన్ని ఉన్నాయి కాబట్టి. సో ఇతనికి రోజు కిరణ్ రాయల్కి పబ్లిసిటీ ఇచ్చే ఛానల్ కొన్ని ఉన్నాయి కాబట్టి అందరూ కిరణ్ రాయల్గా పరిచితుడు. బట్ ఒరిజినల్ పేరు దొండకాయ కిరణ్ కుమార్. జనసేన పార్టీ అధికార ప్రతినిధి ప్లస్ తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఇప్పుడు ఆయన గురించి మనం చర్చించుకుంటుంది. సో ఆయన గురించి చర్చించుకునే ముందు యథా నాయక తదా కార్యకర్త అన్నట్టుగా జనసేన కాదు సార్, జనసేన రూట్ లెవెల్ అయినా సహజీవనం ఉంది కదా. జనసేన రూట్ లెవెల్ ఏంటి, రూట్స్ ఏంటి జనసేనకి? సహజీవనం. రూట్స్ అంటే ఫౌండేషన్ ఏంటి జనసేన? రాజకీయ పరంగా సహజీవనం, వ్యక్తిగతంగా సహజీవనం. ప్రశ్నించే పార్టీ అంటే రూట్ రాజకీయ పరంగా సహజీవనం, వ్యక్తిగతంగా సహజీవనం. సార్, మనం ఒక పార్టీతో పొత్తులో ఉండి ఇంకో పార్టీతో మనతో సహజీవనం చేయలేదా? చివరిలో కదా పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో. బీజేపీతో పొత్తులో ఉండి తెలుగుదేశంతో సహజీవనం చేయలేదా రాజకీయంగా? సో పవన్ కళ్యాణ్ గారు, నేను 3 కాబట్టి 30 చేసుకుంటా, మీరు కూడా చేసుకోండి చేతనైతే మరి అన్నప్పుడు వీళ్ళు అట్లా చేస్తారు కదా. సో తప్పు కిరణ్ రాయల్ ఎంత ఉందో వాళ్ళ నాయకుడు కూడా అంతే ఉంది కదా. ఏదైతే ఆయన నాయకుడు కూడా ఉండబట్టే కదా ఇప్పుడు దానికి సంబంధించి మనం డిస్కషను. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు ఒక మహిళతో ఆయనకు ముందు నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో అతనికి అటాచ్మెంట్ ఉంది. అంటే ఎవరైతే ఇప్పుడు బాధిత మహిళ ఉందో లక్ష్మి గారి భర్తతో ఇతను ఫ్రెండ్. సో అదే చనువుతో ఇంటికి వెళ్తూ ఉండేవాడు. సో అలా పెట్టుబడి పెట్టాలి బిజినెస్లో అని చెప్పి ఆమె డబ్బులు అడిగాడు. దఫాలుగా 1,30,00,000 రూపాయల డబ్బు, ఒక 30 సవర్ల బంగారం ఆమె ఇతనికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ డబ్బులు అడుగుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆమెను బెదిరిస్తానని చెప్పి, ఏదైతే చంపేస్తానని చెప్పి ఏదైతే ఈయన మాట్లాడాడో దానికి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ అని ఎందుకన్నా అంటే ఇది ప్రజలకు కూడా ఖచ్చితంగా తెలియాలి సార్. ఆడియో విన్నా మళ్ళీ ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఈ దొండకాయ కిరణ్ కుమార్ అనే అతను అలియాస్ కిరణ్ రాయల్ అనే అతను, నేను మగాడిని పాయింట్ నెంబర్ 1, 100 మందితో తిరుగుతా పాయింట్ నెంబర్ 2, నా లైఫ్ నా ఇష్టం, నీ డాష్ అమ్మ లమ్ డాష్ దానా, నువ్వు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, నిన్ను మర్డర్ చేసి జైలుకు పోతా, 40 రోజుల్లో బెయిల్ మీద ఇంటికి వస్తా. ఈయన మర్డర్ చేసి బెయిల్ మీద ఎన్ని రోజుల్లో వస్తారో కూడా చెప్పేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చూడండి ఎట్లుందో. ఒక మహిళని అమ్మనాబూతులు తిట్టి, లంబూతులు తిట్టి, నిన్ను మర్డర్ చేసి జైలుకు పోతా, 40 రోజుల్లో బెయిల్ మీద ఇంటికి వస్తా. పోలీస్ స్టేషన్ నువ్వు ఈరోజు చూసావేమో, ఏ స్టేషన్కి పోతావు? తిరుచానూరా, ఎంఆర్ పల్లిక, రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్కైనా పో, నన్నేం చేయలేవు, ఏం పీకలేవు. ఇది ఈరోజు అధికార పార్టీలో అధికార ప్రతినిధి బరి తెగించి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక మహిళ మీద బెదిరిస్తూ మాట్లాడినటువంటి మాటలు. మీకు ఏమున్నాయో అనవసరం. దీని మీద ముందు కేసు పెట్టాలి కదా. ఒక మహిళను చంపేస్తామని, చంపేసి 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తానని అన్నటువంటి వాటి మీద కేసు పెట్టాలి కదా. ఈయనేమంటాడు, వీటన్నిటికీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపించారని అంటున్నాడు ఆయన. ఏది, నిన్ను మర్డర్ చేయి, నువ్వు లత్కోరు పనులు చేయి, నువ్వు ఆడాలతో సహజీవనం చేయి, లేదంటే నువ్వు మర్డర్ చేస్తే 40 రోజుల్లో నీ బెయిల్ మీద బయటకు రా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు చెప్పాడా? అంటే ఇవన్నీ మాట్లాడమని చెప్పాడా నీకు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఖచ్చితంగా చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కుట్ర ఉంది దీని వెనుక చెప్తున్నాడే. ఇప్పుడు ఛానల్స్ లో కూర్చొని వాళ్ళు పెడుతున్నటువంటి తమ్నైల్స్ ఏంటి, జగన్ వర్సెస్ కిరణ్ రాయల్ అంట. ఇప్పుడు డిబేట్ నడుపుతున్నారు. సిగ్గులేని ఈ బ్రోకర్ ఛానల్స్ పడుతున్న డీటెయిల్స్ జగన్ చేయించారు. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది అంటే ఇంకెంతమందిని మోసం చేస్తారా? అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైందంటే ఇంకెంతమంది ఆడాలని మోసం చేస్తానికి? దానికి జగన్ ఇంటూ కిరణ్ రాయల్ అంట. ఎంతమందిని మోసం చేద్దామని ఇంకా
రెగ్యులర్గా టచ్లో ఉంటారు కదా, ఆ ఛానల్లో కూర్చునే వ్యక్తే కదా. ఏం వాళ్ళకి కూడా ఏమైనా ఉన్నాయో తెలియదు కదా, లేదంటే అంత వెనకేసుకొని జగన్ వర్సెస్ కిరణ్ రాయల్ ఎందుకు వచ్చింది అది? వాడేవండి బుక్కా పక్కీర్, నాకు అర్థం కాలేదు. వాళ్ళని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కంపేర్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు స్థాయి మరి ఎవరున్నారని? జగన్మోహన్ రెడ్డి గారు లేరు, మీరు చెప్పండి. ఇంకెవరున్నారు దాని వెనుక? సార్ ఇప్పుడు కాదు మీరు నేను అదే చెబుతున్నాను సార్. ఇది ఒక ఛానల్కి అతను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ నిన్న, అంతే 1 day ago. ఒకసారి ఎవరున్నారో ఆయనే చెప్తున్నాడు. దగ్గర ఇప్పుడు ఈ రోజు నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు జరుగుతున్న పరిణామాల వెనుక వైసీపీ ఒకటే ఉందా? మీ పార్టీలో ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారా? సార్ వైసీపీ పార్టీ ఎదుర్కోవచ్చు కానీ ఇంటి దొంగలు పట్టలేదు. ఇదే సమస్య ఇక్కడ. ఇంటి దొంగలు ఇప్పుడు కిరణ్ రాయల్ అనే వ్యక్తిని డ్యామేజ్ చేయాలి. నాకైతే పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయండి. ఓపెన్ పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయి వినండి. ఇప్పుడు ఏం మాట అన్నా ఒక మాట కూడా మాట్లాడను. ఈయన ఏం చేసినా వినండి సార్, మళ్ళీ ఒక మాట కూడా మాట్లాడారు. కిరణ్ రాయల్ అనే వ్యక్తిని డ్యామేజ్ చేయాలి. నాకైతే పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయండి. ఇది ఓపెన్. నేను ఆయన్ని ఎప్పుడు ఏం మాట అన్నా ఒక మాట కూడా మాట్లాడను. ఈ ఇంటి దొంగల పని ఎక్కువైపోయింది. ఇంటి దొంగల పని ఎక్కువైపోయింది. ఈ ఇంటి దొంగల వల్లే ఇలా అన్ని జరుగుతాయని చెప్పి నాకు సమాచారం ఉంది. అన్ని ఎవరెవరు చేస్తారో ఇవన్నీ ఎవరెవరు నడిపిస్తారో ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. అది ఇంటి దొంగలు అంటే ఎవరు? ఒక పాయింట్ చెప్తా. అది ఒక ఛానల్, ఆ ఛానల్ ఏమో ఇంటి దొంగల పని అని చెప్పాడు. ఇంకో ఛానల్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్తున్నాడు. అసలు విషయం ఏమో లక్ష్మికి చెప్పేశాడు. కాదు సార్, లైఫ్ వైఫ్ కైఫ్ అనమని చెప్పారు నీకు జగన్మోహన్ రెడ్డి గారు. పలానా హోటల్కి వెళ్ళు, పలానా హోటల్లో ఇట్లా చెయ్యి, ఈ శృంగార గాథలు నడపని చెప్పారా నీకు? నువ్వు చేసింది లత్కోరు పనులు, నువ్వు చేసింది ఈరోజు మహిళలను మోసం చేసి కనపడినటువంటి అమ్మాయిలందరికీ మెసేజ్లు పెడతావు, ఏదైతే ఫేస్బుక్లో రిక్వెస్ట్లు పెట్టి నీ వీడియోలు పంపించి ఏసో వాళ్ళకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ముందు తెలుసుకొని, లేదంటే నువ్వేదైనా ఇచ్చేవో లేదంటే వాళ్ళ దగ్గర ఏమైనా దోచేసే కార్యక్రమాలు అన్నీ చేసేటటువంటి నీకు ఈ రోజు మళ్ళీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకాల ఉంటాడంట. కాదు, ఓకే, అది పక్కన పెడదాం. పవన్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. నిజానికి పవన్ ఆశీస్సులు ఉంటాయి ఇట్లాంటి వాటిల్లో? సార్, జనసేన వీర మహిళలు, మళ్ళీ నోట్ దిస్ పాయింట్, జనసేన వీర మహిళలు కొంతమంది వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేస్తే ఈ కిరణ్ రాయల్ అలియాస్ దొండకాయ కిరణ్ కుమార్ మీద మీరు సంచలనమైన విషయాన్ని సార్, వాస్తవం జనసేనకు సంబంధించినటువంటి వేరే వాళ్ళని కూడా లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ చేస్తే పవన్ కళ్యాణ్ సరే చూద్దాం తర్వాతలే అని చెప్పి సాగనంపి కిరణ్ రాయల్ని ఇంకా ఎంకరేజ్ చేశాడు. ఇంకా ఎంకరేజ్ చేయడం ఏంటి సార్? మరి ఎంకరేజ్ చేయకపోతే ఇప్పుడు ఏం సార్? పట్టపగలు డైరెక్ట్ గా వెయిట్ చేసి నేను చంపేస్తాను, నువ్వు డాష్ 40 రోజులు నేను బెయిల్ మీద పట్టుకొని ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తాను చిటికేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఎక్కడున్నా ఏ పోలీస్ స్టేషన్ అయినా పో, ఎవరిని కేసు తీసుకుంటాడు చూస్తాను, నన్నేం చేయలేమని చెప్పి ఇంత బరి తెగించి ఇంత ఓపెన్గా మాట్లాడుతుంటే మరి వాళ్ళ అధిష్టానం దాని సపోర్ట్ లేకపోతే ఎందుకు చేస్తాడు సార్? ఈరోజు హోంమంత్రి గారు నోరు చేసి ఒక మాట మాట్లాడారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఎక్కడ ఉన్నాడా? అసలు డీజీపీ ఉన్నాడా? ఉప ముఖ్యమంత్రి గారు ఏమయ్యా మీరు ఆడపిల్లలకు న్యాయం చేస్తాము, ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తా, ఆడవాళ్ళ తాట తీస్తున్నారు మీరు, ఆడవాళ్ళ జోలికి వచ్చే వాళ్ళ తాట కాదు. మీ జనసేన నాయకులు ఆడవాళ్ళ తాట తీసి వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నారు ఈరోజు. ఇదొకట. మీ కాకినాడ మీ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి శిష్యుడు, కాకినాడ రూరల్ జనసేన అధ్యక్షుడు బండారు మురళి అండ్ ఇంకో అతను నాని, ఎవరు ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ సునీతనే. ఆ అమ్మాయిని నెలకు 20,000 నువ్వు లంచం ఇవ్వు, నెలకు 20,000 సంపాదించి మాకు ఇవ్వు జనసేన నాయకులు అంది. అమ్మ నాకు అట్లా లేదు సార్, అట్లా చేయలేమంటే అయితే నేను లైంగికంగా మేము చెప్పినట్టు నువ్వు వేరే వాళ్ళ దగ్గరకు పో అని అంటే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది ఎప్పుడు? అక్టోబర్ 22న. మహిళా వాలంటీర్లు కూడా నిర్బంధించారు సార్, మీకు గుర్తుండి ఉంటుంది. అవును, బర్త్డే పార్టీ చేసుకుంటుంటే పాపం ఎన్నికలకు ముందు ఏప్రిల్లో ఇదే అందులో గర్భిణీ స్త్రీ కూడా ఉంది. ఎంత దారుణం అంటే ఈ జనసేన అరాచకాలు. మొన్న జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్కి మన కోకొల్లలు సహజీవనాల గురించి మనం చెప్పవసరంలా, దానికి అంటే వాళ్ళకి పేటెంట్ హక్కులాగా భావిస్తున్నారు ఈరోజు. మామూలుగా అయితే భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఒక మహిళతోనే ఉండాలి, ఒక మహిళనే పెళ్లి చేసుకోవాలి, ఇంకోళ్ళతో ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు, సహజీవనాలు చేయకూడదు, మన సాంప్రదాయం అది. కానీ జనసేన సాంప్రదాయం సహజీవనాలు పెట్టుకుంటేనే పార్టీలో ఉండాలి మీరు, పార్టీ సిద్ధాంతం అన్నట్టు మీరు మరి పార్టీ సిద్ధాంతం కాబట్టి సార్ ఇంత బరి తెగిచ్చి ఒక మహిళను చంపేస్తానంటే ఈరోజు ఆ అమ్మాయిని జైపూర్ తీసుకెళ్తున్నారు, ఇంకెక్కడ తీసుకెళ్తున్నారు ఎవరికి తెలిసింది? అసలు ఎలా సాధ్యమైంది? జైపూర్ నుంచి అప్పటికప్పుడు ఎలా వచ్చేసారు పోలీసులు? 2 రోజుల నుంచి అతను చెబుతున్నాడు కదా సార్, 2 రోజుల నుంచి ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు వస్తారని చెబుతున్నారంటే ఎస్, ఈ ఎప్పుడైతే ఆ అమ్మాయి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి జైపూర్ పోలీసుల దగ్గర మీద ఒత్తిడి తీసుకొని వచ్చి
ఏది 1,30,00,000 మోసం చేసినాడు, టీవీ ఛానల్లో కూర్చొని దర్జాగా మాట్లాడుతున్నాడు. దర్జాగా ₹1,00,000 చెక్ బౌన్స్ కేసులో జైపూర్ నుంచి వచ్చారంట. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నుంచి హుటాహుటి ఇక్కడికి వచ్చేసి అవును అది కారులో తీసుకెళ్తున్నారు. అది ప్రైవేట్ కారు, అది అది ప్రైవేట్ కాదు, అదే ఎల్లో ప్లేట్ లేదు, నార్మల్ ప్లేట్ ఉంది. అది పేరు చూస్తే ఇది రెడ్డి పేరు వస్తా ఉంది, కారుకు సంబంధించి. సో ఎక్కడ తీసుకెళ్లారు? సో ఇప్పుడు అసలు ఇప్పుడు డైరెక్ట్ గానే ఆమెకి ఇంతమంది పబ్లిక్ లో ఉంటేనే ఆమెకు ప్రాణాలకు రక్షణ లేదు. మరి ఇప్పుడు రేపొద్దున కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేనట్టే కదా. ఆమెకే కుటుంబ సభ్యులు ప్రాణాలని ఈ నీచుడు తీయడం అని గ్యారంటీ ఏంది? ఖచ్చితంగా ఈ నీచుడు తీయడానికి గ్యారంటీ. ఎందుకంటే అంతవరకు వెళ్తారా సార్? ఏం సార్ చంపేస్తాను 40 రోజుల్లో బెయిల్ మీద వస్తాను ఓపెన్ గా అతను చెప్తుంటే చెప్పి ఆ అమ్మాయిని ఈరోజు అరెస్ట్ చేయించాడంటే అంటే దీని వెనక అమ్మాయి జైపూర్ వెళ్ళిందా, తిరుపతిలో ఉందా, మార్గ మధ్యంలో ఉందా? సార్ ఈ దొండకాయ బలియాస్ బెండకాయ కిరణ్ కుమార్ అనే అతనికి సింగిల్ గా అయితే జైపూర్ పోలీసులు చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చే అంత కెపాసిటీ ఉంటుందా? ఆ అమ్మాయిని అరెస్ట్ చేసే అంత వీళ్ళ పార్టీ ఎంపీలో లేదంటే సాక్షాత్తు నాగబాబు పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద ఇన్వాల్వ్మెంట్ కాకపోతే జైపూర్ పోలీసులకు సామాన్యంగా ఒక అధికార ప్రతినిధి పలానా ఇక్కడ ఉంది వచ్చేసేయండి చెక్ బౌన్స్ కేసులు అని ఫోన్ చేయగానే లటిక్నాలు పరిగెత్తుకుని వస్తారా? టీ తాగినంత సులభంగా ఎంపీ ఉన్నారని చెప్పేశారు మీరు. అదే సార్ పబ్లిక్ టాక్ అదే లేదు. టీ తాగినంత సులభంగా ఒక ఎంపీ గారు ఉన్నారని ఆ టీఎంపీనే ఫోన్ చేసి చాలా సులభంగా టీ తాగినంత ఈజీగా చెప్పారు. అదే సార్ అది ఎలా పంపించారనేది అక్కడ అర్థం కావట్లేదా? ఎంత దారుణమైన పరిస్థితులు 8 నెలల్లో కూటమి ప్రభుత్వంలో నడుస్తున్నా ఉన్నాయండి సార్. ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ మహిళని అరెస్ట్ చేశారు ఈరోజు. ఒక మహిళని డైరెక్ట్గా పబ్లిక్ లో ఫోన్ చేసేసి నిన్ను చంపేస్తామనంటే ఆ అమ్మాయిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఎవరు బాధితురాలనే ఈరోజు అరెస్టులు చేసినటువంటి ఎక్కడన్నా ఈ విధంగా ఇదేం సార్ అవసరమైతే ఇంపోర్ట్ చేసుకోవడం మహిళల్ని లేదంటే ఎక్స్పోర్ట్ చేయడం అంతే కదా సార్. కాదంబరి అర్థం కావట్లేదు సార్. అందరూ కాదంబరి జత్వానీలు కాదు కదా. పాపం ఇప్పుడు ఆమె దగ్గర నుంచి రాస్తున్నారు సార్ టీవీ ఛానల్లో వాళ్ళ ఛానల్లో పెట్టే హెడ్డింగ్లు చూస్తే సార్ ఎంత దారుణం అంటే ఇప్పుడు ఆమె కిలేడి అయిపోయిందంట. అవును ఏది కిరణ్ పై ఆరోపణలు చేసిన కిలాడి లేడీ అరెస్ట్. కిరణ్ పై ఆరోపణలు చేసిన కిలాడి లేడీ అరెస్ట్ అంట. ఆ కిలాడి లేడీ అన్నారు కదా ఆమెను సంపేస్తానన్న కిరణ్ ఉన్నాడు. ఇప్పుడు ఆ సంపేస్తాన్న ఈ దొండకాయ కిరణ్ ఉన్నాడు ఛానల్ లైవ్ లో కూర్చొని అందరినీ తిడుతున్నాడు కూర్చొని. ఇతను నోటి లేడీ కాదు కిలాడి. లక్ష్మి కోసం జైపూర్ పోలీసులు ఏది ₹1,00,000 కోసం ఏది 1,30,00,000 ఎత్తుకెళ్ళిపోయి 30 సార్లు బంగారం ఎత్తుకెళ్ళి నీ దొంగ ఈయనేమో సంపేస్తాను అవతలాన్ని బెదిరిస్తున్నాడు. పాపం ఏమో లేడీ కదా సంపేస్తానని చెప్పలేదు కదా. అందుకని ఏమో కిలాడి చేస్తారు ఈ ఛానల్ అన్ని. కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్ కిలాడి లక్ష్మి అరెస్ట్ అంట. కిలాడి లక్ష్మిని చేస్తారు అప్పుడు ఎల్లో మీడియా ఛానల్స్. మరి ఎంత పంపించాడు ఈయన వాళ్ళకు కూడా? అంటే మనాడికి అన్ని అలవాటే కదా. ఎంత పంపిస్తే కాదు సార్ కిలాడిని చేస్తారు ఆమెని. అంటే ఏ విషయంలో ఈ ఛానల్స్ అన్ని కిలాడి చేసింది సార్ ఆమె? ఆయన నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఆమె అన్నాడు. మరి పెట్టుకున్నప్పుడు ఈయన కూడా పెట్టుకున్నాడు కదా. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మంచోడు అంట, ఆమెమో కిలాడి అంట. అంటే వీళ్ళేమో ఎంతమందితోనే సహజీవనం చేయొచ్చు, ఎంతమందితోనే ఈ పార్టీ వాళ్ళు చేయొచ్చు. జనసేన వాళ్ళు రాజకీయంగా చేస్తారు, వ్యక్తిగతంగా చేస్తారు. ఇంత దారుణమా సార్? మరి ఇప్పుడు ఇంతకీ ఇంటి దొంగ ఎవరు? ఇంటి దొంగ ఎవరు? మీ జనసేన పార్టీ ఎమ్మెల్యే కొడుకు అతనే చెప్తున్నాడా? మీ ఆర్ఎని శ్రీనివాసులు కొడుకు. నీకు ఆయనకు మధ్య ఏం లావాదేవీలు ఉన్నాయో ఏమున్నాయో మీరు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి కోతలు కూస్తే ఖబర్దార్ కిరణ్. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తా ఉన్నావు, తగ్గించుకుంటే మంచిది. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలో గుర్తుపెట్టుకో. నువ్వు స్థాయికి మించి జగన్ గారికి నువ్వు ఊహించుకున్నంత కాదు. నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకునే బ్రోకర్. నీకు జగన్మోహన్ రెడ్డి గారి కంపారిజన్ అయింది. ఏదో ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసేసి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఇష్టం వచ్చినట్టుగా ఇతను మహిళల మీద ఇతను చేసే కామెంట్లు మామూలుగా సార్. రోజా గారి మీద రోజా గారు కూడా బాధితురాలు. ఇతను రోజా గారిని అసలు ఎంత టార్చర్ అంటే అడ్డమైన ఫోటోలన్నీ పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెట్టాడు కదా 2.0 చూసారా? బాగా మీ పార్టీ వాళ్ళని కించపరుస్తూ బజారు వ్యక్తులకి ఏముంది సార్? ఈ కిరణ్ అనేటటువంటి బజారు వ్యక్తులకి అలాంటి బజార్ సాగానే వ్యవహరిస్తారు. సో ఇప్పుడు ఈ అమ్మాయికి రక్షణ కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే కాదంబరి జత్వాని లాగా పెద్ద పెద్ద హోటల్స్ లో పెద్ద పెద్ద Z+ కేటగిరీ అడగట్లా. ఏది ముంబైలో ఉన్న హనీ ట్రాప్ నటికి మీరు ఇచ్చిన Z+ కేటగిరీ అడగట్లా. ఓ మహిళా కానిస్టేబుల్ అన్న పెట్టండి. ఎందుకంటే ఎప్పుడు ఏడొచ్చి చంపేస్తాడో తెలియదు. ఆల్రెడీ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. మీకు వీడియోలు వచ్చినాయి కదా సీసీ ఫుటేజ్. ఇంటి దగ్గరికి ఎట్టెళ్తాడండి? అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఓ మహిళ ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి 2 రోజులుగా ఈ రాష్ట్రం మొత్తం అదే ఆ అమ్మాయికి రక్షణ కావాలని చెప్పి నడుస్తా ఉంటే డైరెక్ట్ గా ఎవరైతే చంపుతానన్నాడు అదిగోండి సీసీ ఫుటేజ్ లో ఇంటికి వెళ్ళాడు.
ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి సార్.